హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మన ఇంట్లో బాబా దివ్య పూజ అనేది మన ఇంట్లో నేను జరుపుకున్నాను. ఈ వీడియోలో అనేది బాబా పూజ ఎలా జరుపుకునేది ఏంటనేది చూద్దాము. స్టార్ట్ చేస్తాను పూజ అనేది. వీడియో ఫుల్ చూడండి. అలాగనే టెంపుల్కి వెళ్ళినది, అక్కడ బాబాను కూడాను వీడియో తీసినాను, అది చూద్దాము. ఇప్పుడు మార్నింగే లేసి వీళ్ళంతా క్లీన్ చేసుకొని పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఉపవాసం ఉండి ఏమీ చేసే పని లేదు. ఈ పూజ ఎవరైనా కూడా చేసుకోవచ్చు, భేదాలు ఏమీ లేదు. చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళు, కులం మతం ఏమీ లేకుండా బాబా దివ్య పూజ అనేది జరుపుకోవచ్చు. మనము పూజ గది ఉంటే పూజ గదిలో అయినా పెట్టేసి పూజ చేయొచ్చు. నేను ఇలా పీట వేసుకొని పీట మీద ఎల్లో క్లాత్ ఒకటి వేసి వినాయకునికి ఫస్ట్ పూజించుకొని మనకి ఇష్టమైన దేవుడు ఉంటే పటము పెట్టుకోవచ్చు. లేదు నేను బాబా పటమే పెట్టేసినాను. విగ్రహం పెట్టి ఇలా అభిషేకం పాలతో ఇలా అభిషేకం చేసుకుంటున్నాను. తర్వాత పాలతో అయిపోయాక కడ్డీలు ధూపము ఇచ్చేసి ఇప్పుడు గంధంతో చేస్తున్నాను. ఇప్పుడు అలా ధూపం ఇచ్చి పూలు అక్షింతలు వేసుకున్న తర్వాత గంధంతో చేసేసి ఇంకా నీళ్ళు, రోజు వాటరు, మంచి నీళ్ళు వేసి చేసుకొని ఇలా ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. 108 అష్టోత్తరి మంత్రాలు చదువుకుంటా పూలు లేదా పూల రేఖలతో మంత్రాలు చదివినప్పుడు వేసుకుంటా పూజ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముడుపు కట్టుకున్నాం. ముడుపుకి ముందు ఎల్లో కలర్ క్లాత్ ఉంటే ఎల్లో కలర్ క్లాత్లోనే కట్టుకోవచ్చు. లేదంటే వైట్ క్లాత్ తీసుకొని పసుపులో అద్దుకొని బాగా ఫుల్ కావాలి పసుపు అంతా. అయిన తర్వాత ఆరబెట్టుకొని దాంట్లో ₹1, ₹2 అలా ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టిన తర్వాత మనము సంకల్పించుకోవాలి. ఎన్ని రోజులు చేయాలి? 5 వారాల, 9 వారాల, 11 వారాల అలా అనుకొని మనం ముడుపు కట్టి పాదాల ముందర ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత వారం మనం ముడుపు కట్టే పని ఉండదు. అదే ముడుపునే వారము దేవుని ముందర పెట్టుకోవచ్చు. పాదాల కాడ పెట్టి పూజ చేసుకోవాలి. ఏం దానికి చేస్తున్నాము, ఏం సంకల్పం ఇచ్చుకోవని పెట్టుకోవాలి. ఇది కావాలి మాకు కోరిక ఉంటుంది కదా, ఆ కోరికను అనుకోవాలి. ఎన్ని వారాలు అనుకొని ముడుపు కట్టుకొని దేవుని ముందర పెట్టుకోవాలి. అలా పెట్టుకొని 108 మంత్రాలు చదివి 6 అధ్యాయాలు అవిను చదువుకోవాలి. బాబావి మహిమలు అనేది 6 చదువుకున్న తర్వాత 6 తెచ్చుకోవాలి. చూడండి ఇలా పూజ చేసుకున్నాను. సింపుల్గా మనకున్నంతలో నాకు వచ్చినంతలుగా పూజ అనేది జరుపుకున్నాను. ఇప్పుడు మనము టెంపుల్కి అనేది వెళ్దాము. టెంపుల్కి వెళ్ళేక ముందు టెంకాయలు ఉన్నాయి ఇంట్లో, తీసుకొని వెళ్దాము. ప్రసాదంగా చేసి అక్కడ అందరికీ పంచుతారని టెంకాయలు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు బయలుదేరి టెంపుల్కి వెళ్ళిపోదాము. టెంపుల్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఒక తూరి చూపించినాను నేను ఆ టెంపుల్కి 12 ఏళ్ళుగా సాయిబాబా టెంపుల్ వెళ్తుండేది. మన ఇంటి నుంచి అక్కడికి ఒక 10 నిమిషాలు అనేది పడుతుంది. ఇది వచ్చి బెంగళూరు ఉలిమావ్ టెంపుల్. ఇది అక్కడ ఉలిమావ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ టెంపుల్ ముందు ఇవన్నీ సేల్ చేస్తారు. మనకి బాబా గారి విగ్రహాలు అలాంటివంతాను. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చేసి వీడియో తీయలేదు. లోపల ఆల్రెడీ సోమవారం చూస్తున్నారు కదా అందరూ అని అక్కడ తీయలేదు. అవి టెంకాయలు అంతా ఇచ్చి తర్వాత అర్చన చేపించుకొని, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు బాబా, కింద వచ్చేస్తున్నారు. కింద అన్నదానము. ఇప్పుడు అన్నదానానికి గురువారం ఎక్కువ జనాలు వస్తారు, రష్ ఉండదు. ఈరోజు ఏమో తక్కువ ఉన్నారు, పిల్లలకి ఎగ్జామ్లు ఉన్నాయి అనేమో తక్కువ ఉన్నారు ఈరోజు మటుకే. ఇలా గురువారము ఇలా ఉంటుంది ఎప్పుడూను ప్రసాదం అయిపోయిన తర్వాత కొంచెము ముందర పార్క్ తర కూడా ఉంది. అక్కడ కూడాను పిల్లవాళ్ళు ఉంటే ఆడుకొని తీసుకొని వెళ్ళచ్చు, బాగుంటుంది. ఎంత జనాలైనా ఉండొచ్చు. 2 జాగాల్లో పెడతారు అన్నదానం. ఈ సైడు లెఫ్ట్లో రైట్లో 2 సైడ్లోనూ
అన్నదానం అనేది చేస్తారు. ఇది పార్క్ తర ముందర పిల్లవాళ్ళు ఆడుకునేకి కదా. ఇప్పుడు ఇక్కడ ఒక పాప ఆడుతూ ఉంది ఈ సైడ్లో. ఇప్పుడు బయలుదేరి ఇంటికి అనేది వచ్చేస్తున్నాము. వచ్చేటప్పుడు నుంచి ఇక్కడ నుంచి టర్న్ అవుతాను లెఫ్ట్లో, అప్పటి నుంచి ఒక పాప నా వెంట పడింది. చూపిస్తాను ఇప్పుడు. ఎందుకనేదే తెలియదు. చూడండి ఇక్కడ గాడి కాడికి మనం బయలుదేరి వస్తాం కదా, అక్కడికి వచ్చింది. బిస్కెట్ ఇస్తానే తీసుకోలే, ఏమి ఇచ్చినాను వద్దు 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 అంటుంది. సరే మీ అక్క తీసుకో, నువ్వు తీసుకోమ్మా అంటే సరే నాకు వద్దు అని ఇంకొకటి కవర్లో చూపిస్తుంది. ఇంకేంటి అంటే బాబాది విభూది చేయి పెట్టి మళ్ళీ ఇది విభూది పెట్టి సరే అనేసి వెళ్ళిపోయింది. మేము కూడా బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేస్తానే షాప్కి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు షాప్లో ఈరోజు ఎక్కువ వర్కే ఉంది, ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ వినాయకుడిని పెడతారని అవి డ్రెస్సులను స్టిచ్ వేయాలి. ఇంకా టెంపుల్ నుంచి షాప్కి అనేది వచ్చేస్తుంది. షాప్ ఓపెన్. షాప్కి వచ్చేళ్ళకే నేను 2:15 అయిపోయింది టైము, మధ్యాహ్నము. పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చేకి 2:15. బాబా విభూది టెంకాయ ఇవన్నీ ప్రసాదంగా ఇచ్చినారు మనకి. ఇలా పూలు అక్కడక్కడ ఒక్కొక్కటి స్వామివారి దగ్గర ఇచ్చినారు. అర్చన చేసి ఆ పూలేనే అంతలక్క ఒక్కొక్క పువ్వు పెట్టి స్టార్ట్ చేసినాను వర్క్ అనేది. వర్క్ బ్లౌజ్ ఇది వర్క్ వేయించేసింది. వర్క్ బ్లౌజ్ స్టార్ట్ చేసినాను. ఇవి అయిన తక్షణమే ఇంకా 2 జతలు రెడీమేడ్వి స్టిచ్ వేయాలి. అది డ్యాన్స్కి ప్రోగ్రామ్ ఉంది, వినాయకుని పెడుతున్నారు ఇక్కడ మేము ఉండే ఏరియాలో. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్కి అవి వేసుకోవాలి అంట. రెడీ చేసి ఇచ్చేయాలి, స్లీవ్ అటాచ్ అవి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాబా గారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ లోకో జననో సుఖనో భవంతు.